ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శంకర్ గారు కాన్షియస్ లోనే ఉండండి. మాయా కొంచెం తొందరగా పోని. శంకర్ గారు ప్లీజ్ మాట్లాడండి. రవి, మాయ కార్లో వెళ్తుంది. మాయానా? అవును రవి, నేను చూశాను. ఎక్కడికి వెళ్తున్నట్టు? తను అక్కడికి వెళ్తే మనకెందుకు లేకే, లీవ్ ఇట్. కళ్ళు తెరవండి శంకర్ గారు ప్లీజ్. శంకర్ గారు కళ్ళు మూయదు, కాన్షియస్ లోనే ఉండండి. నాన్న ఇటు చూడండి. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే వర్ధన్ ఫ్యామిలీలో ఒకదాని అయిపోయావు. మంచితనం, నిజాయితీ విలువలేంటో తెలుసుకొని వర్ధన్ ఫ్యామిలీకి సపోర్ట్గా నిలబడింది. ఎవరైనా తనని ఒక్క మాట అన్నారో నేను ఊరుకునేది లేదు. నాన్న పంతం, పట్టుదల, పౌరుషం నాకంటే ఎక్కువగా నువ్వే ఎక్కువ పనికి పుచ్చుకున్నావు. వర్ధన్ ఫ్యామిలీకి సపోర్ట్గా నిలబడింది. వర్ధన్ ఫ్యామిలీని టోటల్ స్మాష్ చేసేదాన్ని. మాయా ఏమన్నా షార్ట్ కట్ ఉంటే తీసుకో. శంకర్ని చంపేద్దామా లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్రతికిద్దామా? నో. మాయా ఏమైంది? సడన్ గా ఎందుకో కారు ఆగిపోయింది. ఏమైందో తొందరగా చూడు. చూస్తాను. శంకర్ గారు కళ్ళు తెరవండి. మాయా వాట్ హ్యాపెండ్? ఏదో ప్రాబ్లం అనుకుంటా, స్టార్ట్ అవ్వట్లేదు. కొంచెం త్వరగా చూడు మాయా. శంకర్ గారు కళ్ళు తెరవండి. శంకర్ గారు ప్లీజ్. మాయా తొందరగా చూడు. శంకర్ గారు ప్లీజ్ చూడండి. అన్నయ్య నువ్వెందుకు అలా చేసావు? నీకసలు నేను చేసింది కరెక్టే మాయా. నువ్వు నాన్నకి జరిగిన అన్యాయం గురించి మర్చిపోయి మాట్లాడుతున్నావు. చివరి రోజుల్లో నాన్న ఎంత క్షోభ అనుభవించాడో గుర్తు చేసుకో. నాన్న పడ్డ కష్టాలకి, మనం ఏ తోడు లేకుండా పెరుగుతూ పడ్డ బాధలకు, అన్నిటికీ ఆర్యవర్ధనే కారణం. ఆ వర్ధన్ కుటుంబం నాశనం కాందే నాన్న ఆత్మకి శాంతి ఉండదు. నాన్న నాకంటే కూడా
నిన్నే ఎక్కువగా నమ్ముతాడు మాయా. నాన్న నమ్మకానికి ద్రోహం చేయకు. ఆర్యవర్ధన్ని కసి తీరా చంపాల్సింది పోయి కాపాడడానికి తీసుకెళ్తున్నావా? తప్పు చేస్తున్నావు మాయా. వర్ధన్ ఫ్యామిలీ మనకెప్పటికీ మంచి చేయదు. నా మాట విను మాయా, ఇదే మంచి అవకాశం. ఆర్యవర్ధన్ మీద పగ తీర్చుకోవాలి అంటే ఇప్పుడు నీ వల్ల మాత్రమే అవుతుంది. హాస్పిటల్కి వెళ్తే ఆ శంకర్ బతికిపోతాడు. అందుకే ఎలాగైనా హాస్పిటల్కి వెళ్లకుండా చెయ్యి. నువ్వు నా మాట విను మాయా. నాన్న కోసం, మన నాన్న కోసం ఆలోచించు మాయా, ప్లీజ్. ఇదే మంచి అవకాశం. ఆర్యవర్ధన్ మీద పగ తీర్చుకోవాలి అంటే ఇప్పుడు నీ వల్ల మాత్రమే అవుతుంది. నాన్న పడ్డ కష్టాలకి, మనం ఏ తోడు లేకుండా పెరుగుతూ పడ్డ బాధలకు, అన్నిటికీ ఆర్యవర్ధనే కారణం. మాయా అయిందా? అబ్బాయి చూడు. మాయా మాయా వాట్ హ్యాపెండ్? ఒక్క నిమిషం బాబాయ్, 1 minute చూస్తున్నాను. ప్లీజ్ కళ్ళు తెరవండి శంకర్ గారు. అభయ్ తొందరగా కానీ అభయ్. కనెక్షన్ లూజ్ అయిపోయింది. ఇది ఫిక్స్ చేస్తే సరిపోతుంది. కొంచెం త్వరగా కానీ మాయా. అలాగే. శంకర్ గారు మీకేం కాదు శంకర్ గారు. సారీ అబ్బాయ్, నాకు నీ ప్రేమ కంటే మా నాన్న పొగే ముఖ్యం. ఎస్. శంకర్ గారు, అమ్మా, శంకర్ గారు కంప్లీట్ గా అన్కాన్షియస్ అయిపోయారు. శంకర్ గారు ఏమైంది మాయా? ఎంత ట్రై చేసినా కార్ స్టార్ట్ అవ్వదు అబ్బాయి. చూడు, కనెక్షన్ కట్ అయింది. శంకర్ గారు ప్లీజ్ ఇక్కడ చూడండి. శంకర్ గారు, ఆలస్యం అయితే నాన్న ప్రాణాలకే ప్రమాదం. నేను క్యాబ్ కి ట్రై చేస్తాను. నువ్వు ఏదైనా వెహికల్ వస్తే లిఫ్ట్ అడుగు. ఓకే. ఈ రూట్ లో ఒక్క వెహికల్ కూడా రాదురా పిచ్చబ్బాయి. మీ నాన్న చావడం ఖాయం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.